హాయ్ అండి, మన ఛానల్లో రైస్, చపాతీ, పూరి మరియు బిర్యానీలోకి ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్ ఆలూ కుర్మా చాలా సులభంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంట్లో ఉండే తక్కువ వస్తువులతో తక్కువ సమయంలో ఈ గ్రేవీ కర్రీని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా దీన్ని ఈజీగా వండవచ్చు. ముందుగా 5-6 ఆలుగడ్డలు తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఒక అర కేజీ సుమారు ఉంటాయి. నీటిగా తొక్క తీసి శుభ్రంగా నీళ్ళతో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నవైతే 4, మీడియం సైజు అయితే 2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో చీలికలుగా చీల్చి వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. మధ్య మధ్యలో తిప్పుతూ తాలింపుని మంచిగా బంగారు రంగులోకి వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన బంగాళదుంపల ముక్కలు వేసి ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ టేస్టీగా రావడం కోసం ఇన్స్టెంట్గా ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని ధనియాలు, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క మరియు లవంగాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. హోటల్ స్టైల్ గ్రేవీ టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. 4 టమాటాలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు మిక్సీ జార్లోకి ఈ టమాటాలు కూడా వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్ కోసం కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. బంగాళదుంపలు నూనెలో మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా చేసిన టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనము టమాటాలు పచ్చి వేసాం కాబట్టి 1-2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టు 1-2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందుగా స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి గ్రేవీలో కొంచెం కారం తగినంతగా వేసుకోండి. అన్నిటినీ మిక్స్ చేసి 1-2 మినిట్స్ మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం వేసిన గ్రేవీ కూడా అంతా మంచిగా కలిసిపోయింది. పైకి నూనె తేలుతున్నప్పుడు 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం ఒకసారి చూసుకోవాలి. ఈ స్టేజ్లోనే సరిపోకపోతే మరొకసారి యాడ్ చేసుకోవాలి. 1 చెంచా ధనియాల పొడి, అర చెంచా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, హోటల్ స్టైల్ ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ. దీన్ని వేడివేడిగా చపాతీలు, పూరి, బగారా రైస్ లేదా బిర్యానీతో కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు ఈ ఆలూ కుర్మా ట్రై చేస్తే కామెంట్లో ఏ కాంబినేషన్తో ట్రై చేశారో చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చపాతీతో ట్రై చేస్తుంటే పక్కన ఆనియన్ కాంబినేషన్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి నేను చెప్పిన విధంగా ఇంట్లోనే ట్రై చేయండి, హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది.